ఓకే. జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి జిల్లా రైతాంగం ఏదైతే ఎరువుల మీద ఇబ్బంది ఎదుర్కొంటుందో ఇబ్బంది గురించి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతుకు స్లాట్ బుక్ చేసుకుంటే ఆన్లైన్లో ముఖ్యంగా ఏంటంటే ఆ ఫోన్లో యాప్ వాడుకోవడం ఇంకా రైతుకు రాలేదు. కాబట్టి దాని మీద రైతుకు అవగాహన ప్రత్యామ్నాయ మార్గాలు చూపించమని చెప్పాం. ఏదైతే మండల అగ్రికల్చర్ ఆఫీసరా, లేకపోతే సొసైటీ వాళ్ళ, లేకపోతే అక్కడ అమ్మే ఫర్టిలైజర్స్ వాళ్ళ, ఎవరైనా సరే రైతుకు సహకరించి అతి యాప్లో ఆ యొక్క బుకింగ్ కోసం అనేది ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు తెలంగాణలోనే మొదట స్టార్ట్ అయింది. ఇదేదో కేంద్ర ప్రభుత్వం రుద్దుతుంది, ఆ ప్రభుత్వం రుద్దుతుందని కూడా లేదు. ఇది తెలంగాణలో ఈ యాప్ సిస్టమ్ తెచ్చారు. యాప్ను మిగతా రాష్ట్రాలు మంచిగా ఉంటే ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ యాప్ ద్వారా రైతుకు ఎరువు అలాట్ అయ్యేది మ్యాపింగ్ ఇవల్ల ఈ జిల్లాలో ఒక మండలం యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. మండల్లో యూనిట్ తీసుకున్నప్పుడు ఉదాహరణకు డిచ్పల్లి మండలం తీసుకుంటే కొరిట్పల్లికి ఉన్న వాళ్ళకు బర్దీపూర్కి వస్తుంది, ఇక్కడ మాధవ్ నగర్ ఉన్న వాళ్ళకు రాంపూర్ వస్తుంది, లేదు ఎల్లమ్మకుంట ఉన్న వాళ్ళకు మాధవ్ నగర్ వస్తుంది. అంటే ఎక్కడ రైతుకు అంటే అందుబాటులో ఉందో అక్కడ పేరు వస్తుంది. కానీ 1 ఎకరము 2 ఎకరాలు ఉన్న రైతు తీవ్రమైన సమయము వ్యయము రెండూ కూడా నష్టపోతున్నాడు. రైతు ఒక దిక్కేమో బుకింగ్లో సాంకేతిక ఇబ్బందులు పడుతుంటే రెండో దిక్కు ఇచ్చిన యొక్క బుకింగ్ సెంటర్కి పోయేందుకు ఇబ్బందులు పడుతుంది. ఇవి రెండూ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. మ్యాపింగ్ ఇమీడియట్లీ సరిదిద్దుతారంటారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఇవాళ అందరూ కూడా నారు పోసుకున్నారు, వాళ్ళకు ఎరువు కావాలి. ఏ రకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎరువు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ జిల్లాలో 4,15,000 ఎకరాల్లో ఈసారి పంట పడబోతుంది. మిగతా పంటలు వేసుకుంటే 5 లక్షల ఎకరాల పంట పడబోతుంది. ఎకరానికి 3 బస్తాలు వేసుకున్న 15 లక్షల బస్తాలు ఎరువు కావాల్సి వస్తుంది. 15 లక్షల బస్తాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వలేదో ఒకసారి చెప్పాలి. కానీ కేవలం ఏదో బట్టకాల్చి మీద వాడేద్దామని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చేతులు దులుపుకునే రకం కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ఏంది, మీ జిల్లా వ్యవసాయ అధికారుల ప్రణాళిక ఏంది, మండల వ్యవసాయ అధికారుల ప్రణాళిక ఏంది, ఏ పంట పండుతుంది. కొన్ని ఆయిల్ ఫామ్లకు ఎరువు అవసరం లేదు, కానీ అక్కడ ఆయిల్ ఫామ్స్ పండుతున్నాయి. మిగతా దగ్గర కొన్ని పడేది భూములు ఉన్నాయి. కానీ ఏ రైతుకైతే అవసరం ఉందో ఆ రైతుకు రావాలి. ముఖ్యంగా మేము కూడా ఎరువు ఎక్కువేసినందుకు కూడా వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎరువు వ్యతిరేకం. కానీ రైతుకు అవసరమైన ఎరువు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కేవలం ఆన్లైన్ బుక్ చేస్తే ఎకరం ఉన్నోళ్ళకు 2 బస్తాలు ఇస్తున్నాం, ఇప్పుడు ఒక బస్తా ఇస్తాం, తర్వాత ఒక బస్తా ఇస్తాం అని చెప్పడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వల్ల. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఇవాళ మీటింగ్ సందర్భంగా కలెక్టర్ గారి సమయం తీసుకొని వారి దగ్గరికి వచ్చి మా జిల్లా రైతాంగ ప్రతినిధులం అందరం కూడా రైతుల సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా సానుకూలంగా స్పందించి మ్యాపింగ్ అనేది రెవెన్యూ విలేజ్ బేస్ చేసుకొని రైతు ఎక్కడికైతే ఏ అయితే రెవెన్యూ విలేజ్లో అతను పొలం ఉందో ఆ రెవెన్యూ విలేజ్ బేస్ చేసుకొని దానికి దగ్గరున్న అటు సొసైటీ కానీ, సొసైటీ గోదాం కానీ, సొసైటీ కానీ, ఐడిసిఎంఎస్ కానీ, లేకపోతే ప్రైవేట్ డీలర్స్ ఎవరైతే లైసెన్స్ పొందిన డీలర్స్ ఉన్నారో వారు దారి ఇవ్వడం. రెండోది ప్రైవేట్ డీలర్స్ ఎవ్వరు కూడా ఎలాంటి లింక్ కానీ, జింకు కానీ, గంట మంది అని చెప్పి ఇంకో మంది అని చెప్పి రైతు అడిగితే తప్ప, రైతు ఇష్ట ప్రకారం తీసుకుంటే తప్ప ఇవ్వద్దు అని చెప్పి గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. వారికి మేము రిక్వెస్ట్ చేస్తే వారు కూడా చెప్పారు. నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, మరొకసారి కూడా ఇచ్చేస్తాను. అలాంటి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురమ్మని చెప్పారు. కాబట్టి రైతాంగ సమస్య యొక్క ఎరువులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఎన్ని అడిగితే అన్ని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ చేసుకొని ఇక్కడ వండే పంటకు 3 బస్తాలు అవసరమవుతుందా, ఇంకే రకంగా అవుతుందో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ యాప్ అనేది ఏదైతే ఇప్పుడు రైతులకు ఇచ్చేస్తుందో ఇది తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన యాప్. దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది వ్యవసాయానికి సంబంధించిన ఎన్ని ఎరువులు కావాలన్నా అన్ని ఎరువులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రి గారు కూడా, కేంద్ర మంత్రి గారు కూడా స్పష్టంగా చేశారు. కాబట్టి నేను మరొకసారి జిల్లా తరఫున జిల్లాలో 5 లక్షల ఎకరాల పంట పండబోతుంది. దానికి సరిపడే ఎరువుల్ని రైతాంగానికి అందించే విధంగా చర్యలు తీసుకోమని కోరడం జరిగింది.